पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। शांति शांति शांति। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। शांति शांति शांति। Clear and noble, దాన్ని కింగ్డమ్ ఆఫ్ గాడ్ గా మనం చెప్పుకున్నాం. All the time that this identification with the soul continues, the mind is held steady and refuses all response to contacts emanating from other states of awareness. కనుక ఎప్పుడైతే వీడు నోబుల్ నోయరు రెండు కూడా ఒకటిగా అయిపోవడం అనేటువంటిది ఎప్పుడైతే జరుగుతుందో దాన్నే కింగ్డమ్ ఆఫ్ గాడ్ గా చెప్పారో, అది జరుగుతున్నప్పుడు ఆల్ ది టైమ్ దిస్ ఐడెంటిఫికేషన్ విత్ ద సోల్ కంటిన్యూస్. ఇది ఒకసారి రుచి అందిన తర్వాత అది ఎప్పుడు ఆ రుచికై జీవించుట అన్నటువంటిది ఉంటుంది. ఎందుకంటే అది చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి రుచి. అది ఆ రుచి అందనటువంటి వాడు ఆ రుచి పొందలేదు కాబట్టి వాడి జీవితం వేరుగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ రుచి అందిందో వీడికి, మిస్టిక్ పర్సన్ కి, వీడి ఇంకా అది తప్పు వేరేది ఏముందండి అంటాడు. ఆ రకంగా వీడు ఉంటాడు అనమాట. అండ్ ద నేచర్ ఆఫ్ ద సోల్ ఇస్ నాలెడ్జ్. అది విత్ ద సోల్ కంటిన్యూస్, ద మైండ్ ఈస్ హెల్డ్ slowly and refuses all response to contacts emanating from other states of awareness. Refuses the contacts. ఇంకా వేరే విషయాలు, వేరే ముచ్చట్లు ఏమన్నా మాట్లాడుతుంటే వీడు వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వడు. కానీ చక్కగా భాగవతం చెప్పండి వింటాడు, ఏదైనా రామాయణం మాట్లాడండి వింటాడు, ఏదైనా పనికొచ్చే విషయాలు చెప్పండి వింటాడు, జీసస్ గురించి ఏదైనా చెప్పండి వింటాడు, ఇంకేదైనా పనికొచ్చే విషయాలు ఉంటే అవి మాట్లాడతాడు. ఊరికి ఆ విషయాలు ఈ విషయాలు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇవన్నీ వీటితో డిస్కస్ చేస్తా ఉంటే వీడి చెవులు అక్కడ ఆఫ్ చేసేసుకుంటాడు. మాట్లాడు వీడి వాడిని, ఎందుకంటే వాటి వలన ఉపయోగం లేదని వీడికి తెలుసు బాగా. సో వాటి అన్ని వీడు జస్ట్ సైలెన్స్ అయిపోతాడు అంతే. The mind is held steady and refuses all response to contacts emanating from other states of awareness, such as those coming from the emotional and physical worlds. వీడితో బిజినెస్ చేసేటువంటి వాడి చేతులు వీడు కావాలంటే వీడు నష్టపోతాడు, బట్ హీ వోంట్ ఫీల్ ఫర్ ఇట్. ఎందుకంటే వాడి మీద వీడు లాభం పొందాలి అంటే వాడికన్నా ఎక్కువ తెలివిగా వీడు వర్క్ చేయాలి. ఎదుటి బిజినెస్ చేద్దామని ఉన్నాడు, వీడిని మోసం చేద్దామని ఉన్నాడు, చేస్తే చేయని పోని 10 రూపాయలు పోతే పోతాయి అంతే. దాని గురించి వీడు దృష్టి పెట్టడం. ఎందుకంటే బికాస్ హీ నోస్ హిస్ మైండ్ ఈస్ మోర్ పవర్ఫుల్ దాన్ మనీ. ఇది తెలుసుకోవాలి. వాడి బిజినెస్ చేద్దాం, వీడు మోసం చేద్దాం అన్నటువంటి వాడు వాడితోటి దిగాలి అంటే వీడు కూడా వాడి యొక్క నేచర్ ఆఫ్ మైండ్ లోకి దిగాలి. వాడికన్నా వీడు తెలివిగా వీడు యాక్ట్ అవ్వాలి. వీడు యాక్ట్ అవ్వగలడు, అవ్వలేడని కాదు ఇక్కడ చెప్తున్నది. హీ కెన్ డూ ఇట్, బట్ హీ వోంట్ డూ ఇట్. పోతే పోనండి 10 రూపాయలు. మనకి ఇప్పుడు టికెట్ కావాలి, మన కళ్ళ ఎదురుగా కనబడుతుంది వాడు 100 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నాను, అయితే మన పని తీసేసుకోండి. వీడితో వాడు
అదో ఆర్గ్యుమెంట్స్కి వాటికి వీటికి ఏంటంటే మీరు అదంతా దోచేస్తున్నారు, జనాల డబ్బులు, ఇలా ఏమీ మాట్లాడలేదు అసలు. జస్ట్ ఇచ్చేస్తాడు, టికెట్ తీసుకుంటాడు, వచ్చేస్తాడు అంతే. మనకి తిరుపతి వెళ్ళాలి అంతే, 100 రూపాయలు తీసుకున్నాడు, తీసేసుకొని అంతే. వీడు దాన్ని ఆ లాజిక్లోకి వీడు దిగడు, వీడు మైండ్ దిగదు. విశ్వనాథం చదువుకుంటూ అలా కూర్చుంటాడు అంతే. Awareness such as those coming from the emotional and physical worlds, absorbed in union with God, are transported into the third heaven and contemplating the beatific vision of reality. He knows nothing, sees nothing, hears nothing, except the phenomena which are appropriate to the world in which he is living. Except the phenomena. ఫినామినల్గా వీడు ఉంటాడు, కానీ వాడు ఏ ఉద్దేశం, వీడిదే ఉద్దేశం వీడితో పని. మనకు టికెట్ కావాలంటే కొనుక్కుందాం అంతే. వాడు 100 రూపాయలు ఎక్కువ అడుగుతున్నాడా, 200 ఎక్కువ అడుగుతున్నాడా, దాంతో మనకు సంబంధం లేదండి అంటాడు. ఇదిగదిరా మరీ అంత మోసపోతే ఎట్లారా అంటే, మోసం గురించి కాదు వాడు అక్కడ ఉన్నది. బికాస్ హీ నోస్ హిజ్ మైండ్ ఇస్ మోర్ పవర్ఫుల్. వాడితోటి వాడు 100 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నాడనేటువంటి ఆర్గ్యుమెంట్లోకి మనం దిగామనుకోండి, దాని నుంచి మళ్ళా మనం ఉన్నటువంటి పూర్వస్థితి మనం పొందడానికి ఎంత టైం వృధా అవుతుందో మనకు తెలుసు. అది వీడు బాగా తెలుసు, వీడికి ఇంకా బాగా తెలుసు. అందుగురించి వీడు ఆ టైం వృధా చేసుకోలేదు, ఇచ్చేస్తాడు. అది ఇచ్చేస్తాడు, మళ్ళీ వీడు అలా కృష్ణాసనం చదువుకుంటూ కూర్చుంటాడు. అది of the physical world. He knows. But in that world, he hears, sees, and knows. He becomes aware of truth, unveiled and freed from the glamour which the veil of matter casts upon it. But వీడు దేన్ని వింటాడంటే, ఆ పైన ఉన్నటువంటి సత్యలోకం నుంచి వచ్చేటువంటి వాటిని వీడు వింటూ ఉంటాడు, దాన్ని దర్శిస్తూ ఉంటాడు, దాన్నే చూస్తుంటాడు, దాన్నే వింటుంటాడు, దాన్నే వీడు పొందుతూ ఉంటాడు అంతే. అంతే వీడు చెవులు మూసేసుకుని అన్నిటికీ కూర్చుంటాడని కాదు, దాని వైపు చెవులు పెట్టుకుని కూర్చున్నాడు, అందు గురించి ఇక్కడ చెవులు మూసేసుకుంటాడు. ఇటువైపు చెవులు పెట్టుకున్నటువంటి వాడు అటువైపు మూసేసుకుని ఉంటున్నాడు కదా, మనం చూస్తూనే ఉన్నాం కదా. అటువైపు చెవులు తోడుచుకుని ఉన్నటువంటి వాడు ఇటువైపు మూసేసుకుని ఉంటాడు. సింపుల్. Unveiled and freed from the glamour. He listens to the wisdom which is stored up in his own unfathomable soul, and in that wisdom itself, for subject and object no longer exists for him. వీడు విజ్డమ్ అన్నటువంటి దానికి వీడు వెళ్ళిన తర్వాత వీడికి సబ్జెక్టు ఆబ్జెక్టు రెండు ఉండవు అంటే అన్నారు. దాని అందుగురించి దీన్ని ఏమన్నారంటే థర్డ్ వరల్డ్ అన్నది. సబ్జెక్టు ఆబ్జెక్టు రెండింటికి పైన ఇంకొక వరల్డ్ ఉందండి, పరమ సత్యము అన్నది. ఆ సత్యలోకంలో వీడు ఉంటాడు అన్నట్టు. ఎప్పుడు no longer exists for him. He is both and knows it. He enters into the mind of God, that universal storehouse of knowledge, whose door stands ever open to those individual minds which can be sufficiently quieted and controlled to permit of their visioning the door and passing through it. Just passing through it. Mind of God అన్నది. మైండ్ ఆఫ్ గాడ్కి వీడికి లింకప్ ఏర్పడిపోతుంది. అంటే సృష్టి ఆవిర్భావము మొట్టమొదటి ఎక్కడి నుంచి జరిగిందో దానితో వీడు అనుసంధానం చెందుతాడు అంటారు. అది జరగాలి. అది జరిగేటప్పటికి వీడికి ఏమవుతుందంటే, సృష్టిలో ఉన్నటువంటి యూనివర్సల్ స్టోర్ హౌస్ ఆఫ్ నాలెడ్జ్ అన్నటువంటి నక్షత్రాన్ని రూపం అన్నారు మనకు ఇప్పుడు చూస్తుంది. అదే వాటిలో ఇదంతా కూడా నిక్షిప్తం అవుతుంది. మనం దాన్ని స్టడీ చేయగలగడం అన్నట్టు మనం నేర్చుకోవాలి. అంటే ఇది వరకు జరగబోయినటువంటి విషయాల్ని, ప్రస్తుతం జరుగుతున్నటువంటివి, ఇక ముందు జరగబోయి ఇవన్నీ కూడా ఎక్కడ నిక్షిప్తమన్నా అంటే ఆకాశిక్ రికార్డ్స్ అన్నారు దాన్ని మనకి. అక్కడ అంతా కూడా రికార్డ్ అయింది ఇవన్నీ. కనుక వాటిలో రికార్డ్ అయినటువంటి దానితోటి వీడు ఆ బుక్స్ తోటి వీడు లింకప్ అయి ఉంటాడు అన్నమాట. దెర్ ఇస్ వన్ లైబ్రరీ అని చెప్పి మాస్టర్ గారు రాస్తారు. ది అన్పబ్లిష్డ్ బుక్స్ హావ్ బీన్ కెప్ట్ దేర్ అంట. అంటే రచించినవి ఇంకా ప్రింట్ అవ్వనటువంటి బుక్స్ అక్కడ ఉన్నాయి. అది దాన్ని ది అన్పబ్లిష్డ్ బుక్స్ అని చెప్పారు. సో ఆ లైబ్రరీ తోటి మనకి అక్కడ మెంబర్షిప్ అనేటువంటిది వస్తుంది. Individual minds which can sufficiently quieted and controlled to permit of their visioning the door and passing through it. And still throughout all this transcendental process, the mind has been held steady in the light.
Presently, however, the contemplative state comes to an end, and the mind is swept into a renewed activity, an activity based on its reaction to the light. మనం ఈ కాంటెంప్లేషన్ స్టేజ్ నుంచి వీడు ఎలా అవుతాడంటే కనుక రియాక్షన్ టు ద లైట్, అంటే పరమాత్మ వీడితో మాట్లాడుతున్నప్పుడు వీడు ఎలా వ్యవహరిస్తాడు. సో గేమ్ ఆడుతున్నది పరమాత్మతో, అది ఉంటుంది అన్నట్టు వీడి మైండ్ లో. And on its power to register and record the information with which the soul seeks to dover it. The energies of the soul have been outward going into the world of divine realities. Now, the focus of attention changes, and deity turns his eyes upon the waiting instrument and seeks to impress upon it as much of its wisdom and knowledge as it is capable of receiving and reflecting. సో అప్పుడు వీడి ద్వారా ఈ పరమాత్మ వ్యక్తీకరణ అవడం అనేటువంటి జరుగుతుంది. అది ఎంతవరకు వ్యక్తీకరణ అవుతాడంటే ఎంత బాగా వీడు రిఫ్లెక్టింగ్ పవర్ వీడి యొక్క అర్థాన్ని ఎంత బాగా తుడుచుకుని ఉంటాడో అంత బాగా కనబడుతుంది పరమాత్మ. వీడు రోజుకి 5 నిమిషాలే కనబడుతోంది మొదట, ఇంకా కొద్ది రోజులకి రోజుకి గంట సేపు వీడి ద్వారా పరమాత్మ ఉంటాడు. ఇంకా అది అర్థాన్ని వీడు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుంటే పరిపూర్ణంగా ఆయన యొక్క రిఫ్లెక్షన్ వీడి ద్వారా జరుగుతూ ఉంటుంది. అది చెప్తున్నారు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ ఇది deity turns its eyes upon the waiting instrument. దీని అన్నట్టు వెయిటింగ్ ఇన్స్ట్రుమెంట్ అన్నారు. ఏది వెయిటింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటే మనలో ఉన్నటువంటి మైండ్, మనలో ఉన్నటువంటి బ్రెయిన్, ఇవి రెండు కూడా వెయిటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గా ఉంటాయి. సోల్, ఈ 3 వెయిటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గా తయారవుతాయి. అప్పుడు ఆ డైటీ వీడి ద్వారా వీటిలోకి వాడు దిగుతాడు ఆయన. And seeks to impress upon it as much as its wisdom and knowledge. సో వీడు ఎంతగా పరిపూర్ణతకి కావాల్సినటువంటిదిగా వీడు తయారై ఉన్నాడు అంటే మనం నేర్చుకునేటువంటి నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఇది దేనికి ఉపయోగపడాలంటే ఆ రిఫ్లెక్టింగ్ పవర్ చక్కగా ఉండే దానికి ఇది వినియోగపడాలి. అది మనం చేసుకునేటువంటి మనం భాగవత కథలు కానీ రామాయణం కానీ ఇవన్నీ దేనికి చదువుకుంటాం, దేన్ని వాడిని నిత్యంగా మనం చదువుకోవాలంటే ఈ రిఫ్లెక్షన్ మనలో బాగా రా. సో రిఫ్లెక్టింగ్ కి తగ్గట్టుగా మనం తయారై ఉంటే ఆయన ఎప్పుడు దిగి వస్తాడో అప్పుడు దిగుతాడు. పంట పండించుకోవడానికి కావాల్సినటువంటి విత్తనములు నాటుకోవడం, భూమిని దున్నుకోవడం అంతా రెడీగా పెట్టుకుని ఉంటే దట్ ఈస్ ద వెయిటింగ్ సోల్ అన్నది. ఆ వెయిటింగ్ సోల్లోకి అప్పుడు వర్షం అనేటువంటిది వచ్చేటికి అప్పుడు మొలకలు వస్తాయి. ఇప్పుడు వెయిట్ చేస్తూ వీడు అక్కడ ఉంటాడు కాంటెంప్లేటివ్ స్టేజ్లో. అప్పుడు డైటీ టర్న్ అవుతుంది వీడితో. అప్పుడు వీడి ద్వారా మాట్లాడటం, వీడి ద్వారా వ్యవహరించడం అంటే జరుగుతుంది. ఇది మనకి కుంభయుగములో కుంభరాశిలో మాస్టర్ గారు ఇచ్చినటువంటి స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో ఇచ్చినటువంటి సాధన ఇదంతా కూడా. సో వీడు వెయిటింగ్ సోల్ గా ఉంటాడు అక్కడ. The illuminated state entails a vision of the absolute. So the illuminated state entails a vision of the absolute, a sense of the divine presence, but not a true union with it. It is అంటే ఈ దీనిలో పర్ఫెక్ట్ వీడు వాడితో పర్ఫెక్ట్ గా యూనియన్ అవుతాడు. వాడు ఆ పర్ఫెక్ట్ ప్రెసెన్స్ అంటుండే వీడు పొందుతాడు. దీన్ని అది జరుగుతుంది డివైన్ ప్రెసెన్స్ అన్నది దాన్ని. బట్ నాట్ అ ట్రూ యూనియన్ విత్ ఇట్. ఇట్ ఈస్, షీ సేస్, a state of happiness, the illumination of the mind with knowledge and with the realization of union with the deity and its apprehension of the laws which govern the spiritual realm may ultimately produce happiness, but that happiness is an after effect and not a part of the illuminated state. It's an after effect. Illuminated state ki yokka after effect is happiness. The illuminated state ante ఏమిటంటే పరిపూర్ణముగా భగవద్ దర్శనం జరుగుతున్నప్పటికీ అది ఆనందం. ఈ ఆనంద స్థితి అటువంటిది ఎలా మనకి లభిస్తుంది అంటే మనకి ఆనందో బ్రహ్మేతి దివ్యజానా. మనకు ఆనందం అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే కనుక ఆ పరమాత్మ అన్నటువంటిది ఏదైతే ఉందో అంటే దేని నుంచి అయితే ఇదంతా వచ్చిందో దాని యందు ఉంటూ ఉంటూ ఉంటే అది ఆనంద స్థితి. ఆ స్థితిలో ఉండడమే ఆనంద స్థితి. ఆ స్థితి నుంచి బయటకు వచ్చాడంటే నిద్రపోతూ ఉంటే అది నిద్ర స్థితి. నేను నిద్రపోతున్నాను వీడికి తెలిసింది అంటే వీడు నిద్రపోవట్లేదు అని అర్థం. దాని నుంచి ఎప్పుడైతే వీడిని వెనక్కి వస్తాడో అప్పుడు ఆనంద స్థితి నుంచి వెనక్కి వచ్చేసాడు అని అర్థం.
దాన్ని ఏమన్నారంటే a state of happiness అన్నారు. A state of happiness, the illumination of the mind with knowledge and with a realization of union with deity and its apprehension of the laws which govern the spiritual realm may ultimately produce happiness, but that happiness is an after effect and not a part of the illuminated state. True illumination is related to the intellect and should be in its purest aspect diverged from feeling altogether. It is a condition of knowledge. It is a state wherein the mind is brought into relation with God. Mind is brought into relation with God. సో మైండ్ అనేటువంటిది దైవంతోటి లింకప్ అవ్వడం అనేటువంటిది మనం తెలుసుకోవాలి. దాన్ని ఏమన్నారంటే ఇల్యూమినేటెడ్ సోల్ అన్నారు, దాన్ని ఇల్యూమినేషన్ అన్నారు, దాన్ని అది జరుగుతుంది. And the longer that condition can be held free from emotional reactions, the more direct will be the communication between the soul and its instrument, and the freer from deterioration will be the imparted truths. So వీడికి ఎప్పుడు కూడా ఎమోషనల్ రియాక్షన్స్ ఇవన్నీ వీడు చక్కగా వీడు ఆ స్థితులు దాటి ఉండగలగాలి. ఎమోషనల్ రియాక్షన్స్ ఉండవు. ఉదాహరణకి వీడు దర్శనం దాకా వీడు వచ్చాడు, అక్కడ కరెక్ట్గా వీడు గేట్ వేశారు, ఆయన ఎవరో విఐపి వచ్చారని చెప్పారు, ఆయన వదిలేరు. అప్పటిదాకా వీడు చక్కగా వీడు లైన్లో ఉన్నటువంటి వాడికి దైవము, దర్శనము, విష్ణువు, సర్వాంతర్యామి అంటూ అదంతా చెప్పుకుంటూ వస్తున్నాడు వీడు చాలా. కానీ అక్కడ దాకా వచ్చాడు, వీడు గేట్ వేశారండి, విఐపి గారు వచ్చారు సడన్ గా, అందురించి ఆయన వదిలేశారు. ఆయన వీడు పురాణం వెంటనే ఆపేస్తాడు, ఆ లైన్ ఆపేసినటువంటి వాడిని చెడామడా తిట్టేస్తాడు. ఏంటి మీరు ఇదేనా భక్తుల గురించి మీరు చేసేటువంటిది, ఇదేనా మీరు నేర్చుకునేది? దైవ దర్శనం గురించి మేము అందరం ఇక్కడ ఎంత పడిగాపుడు కాస్తుంటే ఇక్కడ దాకా వచ్చి నాకు గేట్ వేసేస్తారా మీరు అంటుంటే వీడు తయారైపోయాడు. కనుక ఆ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మొట్టమొదట్లోనే ఎమోషనల్ రియాక్షన్స్ అన్నట్టు చక్కగా వాటిని సెపరేట్ చేసేసుకోవాలి. ఏదైనా జరగచ్చు, మనం అక్కడ దగ్గర మన ఏడిపించడానికి చూస్తాడు. విశ్వాసం చదువుకుంటూ వస్తున్నాడు కదా, చూద్దాం వీడు వీడు విశ్వాసం నిలబడుతుందా జారిపోతుందా అంటుంటూ చూస్తాడు. ఆయన ఏమవుతుంది, అక్కడ దాకా వెళ్ళాడు, కరెక్ట్ గా గర్భగుడిలోకి ఎంటర్ అవుతున్నాడు, అక్కడ గేట్ వేసాడు, వీడిని ముందు నుంచి పెట్టేసాడు. వెంటనే విశ్వాసం ఆగిపోయింది, తిట్ల కార్యక్రమం మొదలైపోయింది. మనం ఆ రకమైనటువంటి ఎమోషనల్ రియాక్షన్స్ అన్ని కూడా చక్కగా వాటిని అన్నిటిని కూడా ఇది చేసేసుకోవాలి. అది వచ్చేసిన తర్వాత ఇంటూ ద రియాక్షన్ విత్ గాడ్, అది వచ్చేస్తే అప్పుడు ఇట్స్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ఫ్రీడ్ ఫ్రమ్ డిటోరియేషన్ విత్ ద ఇంపార్టెడ్ ట్రూత్స్. డిటోరియేషన్ ఫ్రమ్ ది ఇంపార్టెడ్ ట్రూత్స్ అంటుంటారు. ఇంపార్టెడ్ ట్రూత్ ఏంటి, అక్కడ ఆపినటువంటి వాటిలో కూడా ఆ లోపల వాడే కదా పనిచేస్తున్నాడు. సర్వాంతర్యామి, విశ్వం, విష్ణు, వషట్కార అనే కదా నువ్వు చదివావు. మరి ఆపినటువంటి వాటిలో కూడా వాడే ఉన్నాడు కదా, మరి అది మనకు తట్టాలి కదా. వెంటనే తట్టకుండా మనమేమో వీళ్ళు వేరుగా మనం చూసేస్తున్నాం, అక్కడ మన ఆగిపోయాడు. అందుగురించి అక్కడ చూడగలమా లేదా అనేటువంటి చూడటానికి అక్కడ ఒక టెస్ట్ పెడతాడు ఆయన. అది అండ్ లాంగర్ దట్ కండిషన్ కెన్ బి హెల్డ్ free from emotional reactions, the more direct will be the communication between the soul and its instruments. Soul కైనా వీడి ఇన్స్ట్రుమెంట్స్ కి చక్కగా కమ్యూనికేషన్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఎమోషనల్ గా డిస్టర్బ్ అయ్యాడో సోల్ కి వీడికి కనెక్ట్ పోతుంది. సోల్ కి వీడికి కనెక్షన్ ఎప్పుడైతే లాస్ అయిపోతుందో ఆ పైన డేటికైనా సోల్ కి కనెక్షన్ పోతుంది. సోల్ ఇదంతా కూడా కనెక్షన్ కరెక్ట్ గా పెట్టుకుని ఉండాలి. మనం కరెక్ట్ గా ఛానల్ అంతా మనం అది ఆ టైంకి మనం అంతా ఆన్ చేసుకుని టీవీ ఆన్ చేసుకుని మనం ఎలా అయితే ఉంటే వాడు కరెక్ట్ గా ఆ ప్రోగ్రామ్ రిలే చేస్తాడు. అలా ఈ కనెక్షన్స్ అన్ని కూడా మనం కరెక్ట్ గా పెట్టుకుని మనం ఉంటే అప్పుడు కరెక్ట్ గా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. డైటీ మన సోల్ తోటి కనెక్టివిటీ అటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. ఈ కనెక్షన్స్ మనం సరిగా పెట్టుకోలేదు అనుకోండి, మనకు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అందు గురించి ఆ డైటీ మనకి ఛాన్స్ ఇవ్వడానికి ముందరే మన ఈ కనెక్షన్స్ అన్ని కూడా చక్కగా పెట్టుకుని అలా వెయిట్ చేయడం అంటే చేయాలి. దాని వెయిటింగ్ రూమ్ అదే. Deterioration will be the important. A comparison of the way of the knower and the way of the mystic might be of value here. Knower and the way of the mystic might be of value here. Knower kina mystic adi veedu. వీడిది ఒక పరిపూర్ణత అంటున్నది ఇక్కడ తెలియబడుతుంది. The mystic, especially in the West, gains his flash of insight. He sees the beloved. He touches heights of awareness. But his approach in the majority of cases has been the heart approach and has involved feeling, sensory perception, and emotion. The result has been ecstasy. His technique has been that of devotion, discipline, and emotional striving forward
the lifting up of the heart up onto the Lord, and the vision of the beloved, and the marriage in the heavens, the pouring out of the love nature at the feet of the beloved, and consequent ecstasy. Afterwards, if we are to believe the writings of the mystic themselves, there has followed a period of readjustment to the life of every day, and frequently a sense of depression and disappointment that the high moment has passed, coupled with an inability to speak with the clarity of that which has been experienced. Inability to speak with the clarity of that which has been experienced. అంటే వీడు హార్ట్ అప్రోచ్ గా పెట్టుకున్నాడండి వెస్టర్న్. వీడు మిస్టిక్ గా ఉన్నటువంటి వాడు హార్ట్ అప్రోచ్ తోటి, అంటే అందరిని కూడా దైవ స్వరూపము, అందరి యందు కూడా ప్రేమ స్వరూపముగా వీడు వర్తించి ఈ రకంగా చేసుకుంటూ వీడు సాధన చేసుకుంటూ వెళుతున్నప్పుడు వీడికి కూడా దైవ దర్శనం అనేటట్టుగా ఉంటుంది. కానీ దైవ దర్శనం జరగడానికి ముందు వీడికి ఏమవుతుందంటే, వీడు ఈ రియాక్షన్స్ ఈ రకంగా ఎస్టాబ్లిష్ చేసుకుంటే వీడు అందరిలోనూ ప్రేమగా అందరినీ వ్యవహరించడం, అందరితోటి మాట్లాడటం ఇది చేస్తున్నటువంటి వాడికి చక్కగా వీడికి ఆపరేటర్స్ అంతా కూడా తయారవుతుంది. తయారైనటువంటి వాడికి ఏం జరిగింది అంటే, లిఫ్టింగ్ అప్ ద హార్ట్ అంటు ద లార్డ్. ఈ హార్ట్ అప్రోచ్ ద్వారా ఇది సర్వము దైవమే అంటే వీడికి దర్శనం అవుతూ వస్తుంది. కానీ మిగిలిన ఆస్పెక్ట్స్ వీడికి సెట్ అవ్వలేదు. అంటే ఏంటి, వీడి యొక్క మైండ్ ఆస్పెక్ట్ పూర్తిగా సెట్ అవ్వలేదు, హార్ట్ ఆస్పెక్ట్ సెట్ అయిపోయింది. ఇక్కడ రెండో కనెక్టివిటీ కరెక్ట్ గా జరగాలి. రెండో కనెక్టివిటీ సరిగ్గా జరగలేదు అనుకోండి, మనం ఆ దైవము వీడి ద్వారా వ్యక్తీకరణ అవుతూ ఉన్నటువంటి విషయాన్ని వీడు దర్శించుకోలేకపోతాడు. అంటే ఏం జరుగుతుందంటే, వీడు ఆపరేటర్స్ అంతా కరెక్ట్ గానే ఉందనుకున్నాడు, కానీ యాంగిల్లో తేడా వచ్చేసింది. అది జరుగుతుంది. అందు గురించి వీడు మ్యారేజ్ ఇన్ ద హెవెన్స్, ద పోరింగ్ అవుట్ ఆఫ్ ది లవ్ నేచర్ at the feet of the beloved, and consequent ecstasy. Afterwards, if we are to believe the writings of mystic themselves, there has followed a period of readjustment to the life of every day. There has followed. అంటే దీనివల్ల ఏమవుతుందంటే, లైఫ్ లో రీఅడ్జస్ట్మెంట్స్ అంటే చక్కగా వస్తాయి. అంటే వీడు మిస్టిక్ గా వీడు వెళుతూ ఉన్నప్పుడు, వీడు ప్రేమగా అందరినీ తోటి వ్యవహరిస్తూ ఉన్నప్పుడు వీడి లైఫ్ లో కొన్ని రీఅడ్జస్ట్మెంట్స్ అంటే జరుగుతాయి. జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే, విత్ ఎక్స్టసీ అది, and frequently a sense of depression and disappointment that the high moment has passed, coupled with an inability to speak with clarity of that which has been experienced. వీటిలో ఒక డిసప్పాయింట్మెంట్ అంటుండదు ఒకటి ఉంటుందండి. ఎందుకు, ఇప్పుడు పొందినది ఏమిటి, దైవంతో మ్యారేజ్. ఇప్పుడు హృదయం దైవము నాకు సమర్పణ అయిపోయింది, కానీ వీడి మైండ్ దానికి లింకప్ అవ్వలేదు. అది ఇక్కడ జరిగినట్టు. సో జరగబోయేటికి వీడికి కొంత డిసప్పాయింట్మెంట్ వీటి వల్ల ఎంత మనం చేతిలో ఉంటుంది అంతా కూడా మన ఏం మిగలట్లేదు. మనకి సేవ అంటుండే పెట్టుకున్నాడికి ఇప్పటికి పక్కన ఉన్న ఆయన మన ఉద్యోగం చేస్తున్నాడు, కానీ రెండు బిల్డింగ్లు కట్టాడు, మనం ఈ బిల్డింగ్ లోనే ఇలానే ఉండిపోయాం, ఏమిటో సేవని పెట్టుకున్నాం, మాస్టర్ గారు మన కరుణిస్తారనే మనం చూసుకుంటూ వెళుతున్నాం, కానీ ఏంటో మనకి ఫైనాన్షియల్ గా మనం పెద్దగా స్టెబిలైజ్ అవ్వలేకపోతున్నాం, ఏమిటో ఇలా. అంటే ఉదాహరణ ఇలా ఏదో వీడిలో ఒక తెలియనటువంటి ఒక అసంతృప్తి అంటున్నది ఉంటుంది. సేవాపరంగా వీడికి దైవంతో అనుసంధానం పొందుతాడు, కానీ బట్ వీడి మైండ్ లో ఒక అసంతృప్తి అంటున్నది ఉండిపోతుంది. ఎందుచేత ఇది ఉండిపోతుంది అంటే, వీడి మైండ్ దానికి ట్యూనప్ అవ్వలేదు, దానికి వీడు ట్యూనప్ చేసుకోలేదు. ఇంకా అది జరుగుతుంది ఇంకా వీటిలో. అందుకని దాన్ని అన్నారంటే, ఏ సెన్స్ ఆఫ్ డిప్రెషన్ అండ్ డిసప్పాయింట్మెంట్ that the high moment has passed, coupled with an inability to speak with clarity of that which has been experienced. వీడి మైండ్ దానికి ట్యూనప్ అవ్వలేదు, కాబట్టి వీడి ఆత్మానందమే కదా కావాల్సినది. ఎంత డబ్బు సంపాదించింది ఎందుకంటే, నేను హాయిగా సంతోషంగా ఆనందంగా ఉండడానికి. సో ఆనందం, ఈ డబ్బు అవసరం లేకుండా నాకు దొరుకుతుంది కదా, అప్పుడు ఇవన్నీ కొనుక్కోవాల్సిన అవసరం ఏముంది, ఇంకా నాకు అవసరం లేదు కదా అన్నటువంటిది పర్ఫెక్ట్. ఇది ఎప్పుడు వీడికి అందుతుంది అంటే, వీడి మైండ్ కూడా దానికి చక్కగా ట్యూనప్ అయినప్పుడు ఇది జరుగుతుంది. ఈ పాయింట్ వీడికి తడుతుంది. లేకపోతే ఏమవుతుందంటే, ఏమో దైవారాధన అనుకున్నాం, ఏదో మిస్టిక్ క్లాస్ అని పెట్టుకున్నాం, ఏదో మాస్టర్స్ ఇవి అని పెట్టుకున్నాం, కానీ మనం ఆనందంగా ఉండలేకపోతున్నాం అంటే వీడికి ఎక్కడో మిగిలిపోతుంటుంది. అంటే వీడి ద్వారా సేవ జరుగుతుంటుంది, వీడి ద్వారా 100 మందికి మందులు ఇస్తూ ఉంటాడు, ఏమైనా చేయొచ్చు, కానీ తెలియని ఒక అసంతృప్తి అంటుండదు వీడిలో అలా ఉంటుంటుంది.
వీడితో ఉద్యోగం చేసేటువంటి వాడు వీడింటి పక్క వాడు కార్లో తిరుగుతున్నాడు, వీడేమో నడుచుకుంటూ వెళ్తున్నాడు అనమాట. ఇప్పుడు వీడికి ఏమిట్రా మనం ఇలానే ఉండిపోతున్నాం, వాడేమో చక్కగా కారులో వెళ్ళిపోతున్నాడు. అలా అంటే వీడు మైండ్ తెలియకుండా కొంత అసంతృప్తిలో మిగిలిపోతుంది. దాన్ని ఇక్కడే మీరు సెట్ చేసేసుకోండి అని చెప్తున్నారు. అందుగురించి వాడు పొందినటువంటిది వాడు వర్డ్స్ లో వాడు పెట్టలేడు. ఎక్స్పీరియన్స్ ద ఫ్రెష్ సైకిల్ కపుల్డ్ విత్ అన్ inability to speak with the clarity of that which has been experienced, then a fresh cycle of devotion and discipline is initiated. అప్పుడు ఏమవుతుంది, అంటే ఈ కలుషితమైనటువంటి మనస్సుతోటి వీడు దైవమును వీడు దర్శించలేకపోతాడు. అందుగురించి ఏమవుతుంది, అప్పుడు ఈ జన్మ కాదురా నాయన, మళ్ళీ వీడికి నెక్స్ట్ లైఫ్ బెటర్ లైఫ్ అంతే. అప్పుడు మళ్ళీ ఫ్రెష్, వీడు ఆల్రెడీ సాధన చేసుకున్నాడు, కొంత వీడికి ఈ లాజిక్ అనేటువంటి దాంట్లో వీడు దెబ్బతిన్నాడు కాబట్టి అక్కడ వీడి శిక్షణ అయినటువంటిది ఇచ్చేసరికి వీడు పరిపూర్ణత స్థితి అనేది వీడికి వచ్చేస్తుంది అని చెప్తుంది. Then a fresh cycle of devotion and discipline is initiated until again the vision is seen and the beloved contacted anew. From certain angles, the self-centeredness of the Western mystic is notable. Self-centeredness of the Western mystic is notable and its failure to use the intellect most remarkable. We must accept, however, such mystics as wave writings, the element of the intellect is strongly stressed and the quality of knowledge most apparent. The knower has a different method from that of the mystic. His is the directing of the intellect to the object of its search. His is the way of the mind and its discipline and control. He steadies the mind. He stops its versatility and focuses it. He seeks out after God. He divorces himself from feeling and is not interested in his own personal satisfaction, for the mind is the common sense and in its highest use is dowered with the faculty of synthesis of wholeness. He will, as Dr. Miller Feinfeld puts it, no longer speaks of his soul, but of the universal soul which manifests itself in him and unfolds itself in him in all other creatures and will endure even though that illusion of individuality perishes. He will live his life that is, as self-realization and self-contemplation, with the consciousness that it is not merely his own self that is being realized and perfected, but the universe, the deity of whom this apparent self is a part. This apparent self is a part. అంటే వీడు ఓన్ టేస్ట్ అనేటువంటి వీడికి నిలబడదు. ఇంకా అంటే ఇందాక దాకా మనం మిస్టిక్ పర్సన్ గురించి చెప్పాం, ఇప్పుడు నోయర్ గురించి చెప్తున్నాం. ఈ నోయర్గా ఉన్నటువంటి వాడికి వీడు పర్సనల్ ఫీలింగ్స్, పర్సనల్ థింగ్స్, పర్సనల్ అనేటువంటి వీడికి ఉండదు. అంటే ఇందాక చెప్పినటువంటి వాడికి కొంత పర్సన్ ఫీలింగ్ అనేటువంటిది ఉండిపోయింది, వీడికి అది ఉండదు. వీడికి పర్సనల్ ఫీలింగ్, పర్సనల్ కంఫర్ట్ కాదండి అంటాడు. మేడం బ్లావట్స్కీ గారు ఒకసారి ఏం చేశారు, వాడికి 3rd క్లాస్ టికెట్ కొనేసుకుని 1st క్లాస్ టికెట్లో ఉన్నారు. వాడి టికెట్ ఇంకొకళ్ళు ఎవరో ప్రయాణించాలి, పాపం వాళ్ళు కూడా ఆ షిప్లో వాళ్ళు ప్రయాణం చేసి రావాలంటే వాళ్ళు పాపం వాళ్ళ దగ్గర డబ్బులే, వాడు ఎక్కించుకోవట్లేదు. ఇప్పుడు వెంటనే ఏం చేశారు, ఇవి టికెట్ 1st క్లాస్ టికెట్ క్యాన్సిల్ చేసేసుకుని ఇవి కూడా 3rd క్లాస్ టికెట్ ఇచ్చేసి వాడికి కూడా 3rd క్లాస్ టికెట్ ఇస్తారు ఈ డబ్బుతో. అంతే, ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు, అయిపోయింది కదా పని. 1st క్లాస్లో కూర్చున్నాడు, 3rd క్లాస్లో కూర్చున్నాడు, అంతే, దట్స్ ఆల్ రైట్. బట్ వాడికి కూడా టికెట్ ఇవ్వగలిగాం కదా, అది వాళ్ళ యొక్క ఇది అనమాట. సో నోయర్స్గా ఉన్నటువంటి వాడి యొక్క దృష్టి అలా ఉంటుంది. మిస్టిక్గా ఉన్నటువంటి వాడికి కొంత వీడిలో ఈ పరిపూర్ణత అనేటువంటి సిద్ధం పడలేదు కాబట్టి వీడికి కొంత పర్సనాలిటీ అనేటువంటి వీడికి ఉండిపోతుంది. ఈ డిసప్పాయింట్మెంట్ ఇవన్నీ కూడా వీడిలో కొంత వ్యక్తీకరణ అవుతున్నాయి. నోయర్గా ఉన్నటువంటి వాడిలో లైఫ్లో అసలు డిసప్పాయింట్మెంట్ ఉండదు. అరే నీ దగ్గర డబ్బులు లేవు కదా, మరి ఎలా అంటే దట్స్ ఆల్ రైట్, డబ్బులు ఉంటేనే పనులు అవుతాయి అనేటువంటి లాజిక్ పెట్టుకోకండి అనేటువంటి దాన్ని వీడు ఉంటాడు. వీడు మాట్లాడు అట్లా, వీడు ఉండేటువంటి స్థితి అలా ఉంటాడు అన్నమాట. కనుక ఆ నోయర్గా ఉంటున్నటువంటి వాడికి వీడు ఐఎమ్ పార్ట్ ఆఫ్ ది యూనివర్స్ అనేటువంటి దానిలో వీడు వెళ్ళిపోతాడు. ఫస్ట్ పర్సనాలిటీ అనేటువంటి దాని నుంచి వీడు చక్కగా దాటిపోయి వీడు పర్సనాలిటీ యొక్క కామన్ సెన్స్ అంటున్నది అంటే ఏంటంటే 10 మందిలో ఉన్నటువంటి వాడిని దర్శించడం, అది కామన్ సెన్స్. సో ఆ సెన్స్ నుంచి యూనివర్సల్ సెన్స్ లోకి వెళ్ళిపోతాడు. అంటే 10 మందిలో నేను ఒకటిగా ఉండడమే భాగము, కానీ నేను
వేరుగా భావింపబడడం అంటే విషయం కాదండి ఇక్కడ అంటే తెలుసుకుంటే ఆ యూనివర్సల్ సెన్స్లో వీడు వెళ్ళిపోతాడు. యూనివర్సల్ సెన్స్లో వెళ్ళిపోయినప్పుడు వీడికి ఇంకా వేరే ఫీలింగ్స్ ఏమీ ఉండవు. ఇంకా of whom this apparent self is a part. Personal feeling is ruled out. The apparent masters in mind holds it steadily in the light and then sees and knows. Then the stage of illumination follows. అప్పుడు ఉండేటువంటి స్థితి ఏమన్నారంటే ఇల్యూమినేషన్. ఎందుకంటే దైవమే వీడికి దానికి చక్కగా మనకి వేసేటువంటి సింబల్ ఏమిటంటే ఇల్యూమినేషన్కి ఒక లైట్ అలా పడుతుంటుంది. జీసస్ గారు ఆ లైట్ వైపు ఇలా కూర్చుని ఇలా చూస్తుంటారు. అదొక బొమ్మ వేస్తాడు ఒక ఆయన. చక్కగా జీసస్ గారు ఆ లైట్ని ఇలా చూస్తుంటారు. దాన్ని ఏమన్నారంటే ఇల్యూమినేషన్. అదే ఇదంతా వివరంగా చెప్పేది ఒకటి, ఆ బొమ్మ ఒకటి వేసేసి ఇచ్చేసారు అనుకోండి. ఆ బొమ్మ చూస్తుంటే మనలో అదొక మెడిటేషన్ గా పెట్టేసుకోండి. ఒక లైట్ అటు నుంచి అలా పడుతుంటుంది. ఆ పడుతున్నటువంటి లైట్ ని ఆయన ఇలా కూర్చుని ఇలా ఆయన చూస్తూ ఉంటారు. ఇది ఒక బొమ్మ వేసాడు. దాన్ని ఏమన్నారంటే ఇల్యూమినేషన్ అన్నారు. పర్సనల్ ఫీలింగ్ ఈజ్ రూల్డ్ అవుట్. ఇల్యూమినేషన్. నాలెడ్జ్ రైజెస్ ది సోల్ టు ద ర్యాంక్ ఆఫ్ గాడ్. వీళ్ళలో ఉన్నటువంటి నాలెడ్జ్ ఏం చేస్తుందంటే వీడిని ర్యాంక్ ఆఫ్ గాడ్ అంటే వీడిలో దైవం ఎక్కడున్నాడో వాడి దగ్గరికి వీడిని తీసుకెళ్తుంది. అది వీడికి నాలెడ్జ్ అంటే తెలుసుకోవడం చేత ఉపయోగం అది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే లవ్ యునైట్స్ ద సోల్ విత్ గాడ్. ప్రేమ అనేటువంటిది ఏం చేస్తుందంటే దైవంతో వీడిని లింకప్ చేసేస్తుంది. పర్ఫెక్ట్స్ ద సోల్ టు గాడ్. యూజ్ పర్ఫెక్ట్స్ ద సోల్ టు గాడ్. ఈ రెండింటి చేత వీడు పర్ఫెక్ట్ సోల్ ఆఫ్ గాడ్ అయిపోతుంది. దెన్ 3 ట్రాన్స్పోర్ట్ ద సోల్ రైట్ అవుట్ ఆఫ్ టైమ్ ఇంటూ ఎటర్నిటీ. అది వీడు ఎటర్నిటీ అంటే మృత్యోర్మ అమృతాంగమయ ఆ స్థితిలో వీడు వెళ్ళిపోతాడు. ఎటర్నిటీ అన్నారు. These distinctions should be carefully noted. For many at this time, the achievement of knowledge of God is of greater import than love of God that they already possess. It is the background of their effort, but not of their present object and discipline. For the vast and unthinking majority, it is perhaps true that the mystic way of love and devotion should be the goal. But for the thinkers of the world, the attainment of illumination should be the goal of their endeavor. First ఏంటి goal? Mystic way of love and love and devotion. తర్వాత ఏమిటి? Thinkers of the world, attainment of illumination should be the goal of their endeavor. సో ఈ ప్రేమ అనేటువంటిది మనం పెంపొందించుకోవడం, ఈ మిస్టిక్ వే ఆఫ్ లివింగ్ అంటే మనం ఏర్పాటు చేసుకోవడం చేత ఏమవుతుందంటే మనలో ఈ నాలెడ్జ్ మనం ఏదైతే మనం పొందుతున్నామో ఆ దారి నుంచి మనం జారిపోకుండా ఉండేట్టుగా మనకు సహాయపడుతున్నాం. లేకపోతే ఏమైపోతాం అంటే ఈ దారి నుంచి మనం జారిపోతాం. అది జారిపోకుండా మనం ఉండాలి అంటే మనకి నాలెడ్జ్ అనేటువంటిది అవసరం. ఈ నాలెడ్జ్తో పాటు మనకి లవ్ అనేటువంటిది ఉంటుండడం చేత మనం దైవముతో మనం లింకప్ అవ్వగలుగుతాం. ఈ లింకప్ అయినటువంటి వాడు should be the goal, but for the thinkers of the world, the attainment of illumination should be the goal. అప్పుడు వీడికి అందివ్వబడేటువంటిది ఏంటంటే ఒకటి ఇన్ని రూపాలుగా ఉంటుంది అనేటువంటిది వీడికి చక్కగా వీడికి దర్శనం అయిపోయింది. దాన్ని ఏమన్నారంటే ఇల్యూమినేషన్. In the truly illuminated man, we have that rare combination of the mystic and the knower. We have the product of the mystical methods of the East and of the West. We have the union of the head and heart, of love and the intellect. This produces what in the Orient is called the yogi. So mystic గా ఉన్నటువంటి వాడు నోయర్ గా అవ్వాలి. మిస్టిక్ గా ఉండేటువంటి వాడు సాధకుడు, నోయర్ గా ఉండేటువంటి వాడు యోగి. సో యోగిగా వీడు తయారవ్వాలన్నమాట సాధకుడు. సో యోగిగా అవడం అంటే వీడి యొక్క హెడ్ హార్ట్ రెండు యునైట్ అయిపోవాలి. వీడి హృదయంలో ప్రేమ ఉంది కానీ వీడు బ్రెయిన్ లో అంతా మనం వాడికి పనిచేస్తే ఎట్లా మనం కూడా దాచుకోవాలి కదా, మనం కూడా కాస్త ఇది అన్నట్టు పనిచేస్తాం. ఉదాహరణ ఇది ఎగ్జాంపుల్ అంతే. అప్పుడు ఆగిపోయింది వీడు బ్రెయిన్ వీడిని చక్కగా వీడు చేయనివ్వదు సేవ. అలా చేస్తుండడం వలన అంటే వీడి మైండ్ వీడి హార్ట్ రెండు యునైట్ అవ్వలేదు, రెండు యునైట్ అయిపోవాలి. మిస్టేక్ గా ఉన్నటువంటి వాడికి ఇది ఇంకా కొంత లోపం ఉంటుంది, నోయర్ గా ఉన్నటువంటి వాడికి రెండు యునైట్ అయిపోతుంది. అది జరుగుతుంది.
సో దాన్ని ఏమన్నారంటే యోగి అన్నారు, దాన్ని ఇల్యూమినేటెడ్ మ్యాన్ అని చెప్తుంది దాన్ని. which is our unsatisfactory way of designating the mystic who has combined the intellect with the feeling nature and is therefore a coordinated human being with brain, mind and soul functioning with the most perfect unity and synthesis. ఈ మూడు పర్ఫెక్ట్ యూనిటీ అండ్ సింథసిస్ అవ్వాలి. అంటే ఉదాహరణకు మనం తిరుపతి వెళ్ళాము, ఈ మూడు పర్ఫెక్ట్ యూనిటీ అండ్ సింథసిస్ గా ఉన్నాయా లేదా చూడండి. లేదా ఈ రోజు ఉంది, ఈ రోజు ఈ మూడు కరెక్ట్ గా యూనైట్ అయి వర్తిస్తున్నాయా? ఒకరోజు పెట్టుకుందాం, ఈరోజు చక్కగా ఈ మూడు యూనైట్ అయిపోయి వర్తించారు అంటే హృదయంలో వాడికి ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చేద్దాం అనిపిస్తే తీసి ఇచ్చేసి ఏం పర్వాలేదు, 10 రూపాయలు పోరండి, నష్టపోయినా అయినా పర్వాలేదు, మీరు అలా అనుకున్నా పర్వాలేదు. కానీ ఈ మూడు యూనైట్ అవ్వడం అనేటువంటిది అక్కడ అభ్యాసం అవుతుంది మనకి. అదే ఇక్కడ మనం జరగాల్సింది ఏంటంటే ఈ మూడు యూనైట్ అవ్వాలి మనకి. దానికి కొంత ఇంపోజిషన్ లాంటిది రాసుకుందామా, ఇలాంటివి చేద్దామా. సో హృదయంలోంచి ఏ భావన అయితే వచ్చిందో దానికి వద్దు అనేటువంటి ఆలోచన జోడించకుండా చక్కగా సంతోషంగా నేను చేసేస్తాను, మంచిదే కదా ఆలోచన, కానీ చేద్దాం. వీడికి వచ్చినటువంటి ఆలోచనే, వేరేవాడు చెప్పినటువంటి ఆలోచన కాదు. ఆ స్థితిలన్నీ దాటిపోయాయి మనకి. వేరేవాడు చెప్తే చేసేటువంటి స్థితి కాదు, వీడిలో ఉన్నటువంటి లవ్ నేచరే వీడికి టీచ్ చేస్తుంటుంది. ఇక వీడికి 10 రూపాయలు తీసి ఇచ్చేసే అని చెప్పగానే అది కాదు, వాడికి క్రితంసారి 10 రూపాయలు ఇచ్చాం, వాడికి ఏమో ఉపయోగం, ఇలా ఏవో మనకు లాజిక్స్ ఏవో తిరుగుతారు. కనుక అది తిరగడే కాకుండా మనకి ఇద్దాం అనిపించింది ఇచ్చేసాం అంతే. వాడు బాగుపడతాడా బాగుపడ్డా అంటుండేది వేరే విషయం. వాడు ఏదో కష్టంలో ఉన్నాడు, వాడికి ఎంత అంతే ఇచ్చాడు అది. సో ఇలా వీడికి ఈ మైండ్, బ్రెయిన్, సోల్ ఈ మూడు యునైట్ అయ్యి వర్క్ చేయడం అంటుండేది వీడికి జరగాలి ఎప్పుడు కూడా. ఆ ట్రైనింగ్ మనం దానికి కావాల్సినటువంటి టైం టేబుల్ మనం వేసుకుందాం రోజు కాసేపు. The illumination of the mind by the soul and the throwing down into the waiting and attentive mind stuff of the knowledge and wisdom, which is the progressive of the soul, produced in the truly unified and the coordinated man, results which differ according to the part of his instrument with which contact is effected. వీటి ద్వారా కాంటాక్ట్ అంటే జరుగుతుంది, effected, leaving the subject of union and the growth of transcendental powers for later consideration. We will confine ourselves to the direct effects of illumination. We might, for the sake of clarity, sum up these results as follows. దీని యొక్క రిజల్ట్స్ అంటే ఎలా ఉంటాయి ఏంటంటే ఈ విధంగా తెలుసుకున్నాం. ఈ లింకప్ అవడం చేత వీటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే మన యొక్క బ్రెయిన్, మన యొక్క మనస్సు, మన యొక్క ఆత్మ, ఈ మూడు సోల్, ఈ మూడు యూనిట్ అయిపోయాయి అనుకోండి, దాని ప్రభావం ఎలా ఉంటుంది ఒకసారి అది తెలుసుకుందాం అంటున్నారు. The effect of on the mind is direct apprehension of truth and direct understanding of a knowledge which is so wide and synthetic in its grasp that we cover it by the nebulous term the universal mind. This type of knowledge is sometimes called the intuition. ఎప్పుడైతే ఈ మూడు చక్కగా యూనిట్ అయ్యాయో అప్పుడు వీడికి యూనివర్సల్ మైండ్ వీడి మీద ప్రభావం చూపించడం స్టార్ట్ అవుతుంది. వీడికన్నా పెద్దగా ఉన్నటువంటి వాడి మాట వీడు వినాలంటే వీడు చక్కగా చేతులు పట్టుకుని ఉంటే ఆయన వీడికి చెప్తాడు, బాబు నువ్వు ఉంచోరా నాయన, లేదా రోజు 6 గంటలకు నేను ప్రార్థన చేసుకుంటుంటాను, నువ్వు కూడా రా. ఆయన వీడికి చెప్పాలంటే వీడు ఆయన కళ్ళ సంజ్ఞలో వీడు ఉంటూ ఉండాలి. అంటే ఆయన ఎక్కడైతే ఉంటున్నాడో ఆయనకి దగ్గరలో వీడు ఉంటుంటే, బాబు రా నాయన, రోజు నేను ప్రేయర్ చేసుకుంటా, పూజ చేసుకుంటాను, నాతో పాటు కూర్చో అంటాడు. మంచిది సార్ అని చెప్పి వీడు కూర్చుంటాడు. ఆయన ఈ గదిలో ఉంటే మనం ఎక్కడో ఆడుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఆయన మనకు చెప్పలేడు. ఆయన ముందు మనం ఏం చేయాలి, ఆయన ఎక్కడ ఉంటున్నాడో దాని దగ్గరలో మనం ఉండడానికి మనం ప్రారంభిస్తే ఆయన అప్పుడు పిలుస్తాడు, రారా లోపలికి రారా నువ్వు అంటాడు. అప్పుడు లోపలికి వెళ్తాడు, కూర్చొని మనతో పాటు ప్రేయర్ కూర్చుంటున్నాం, అక్కడ స్టార్ట్ అవుతుంది. అప్పుడు యూనివర్సల్ మైండ్ తోటి మనకి లింకప్ స్టార్ట్ అవుతుంది. యూనివర్సల్ మైండ్ తోటి ఎప్పుడైతే లింకప్ స్టార్ట్ అవుతుందో అప్పుడు దాన్ని ఏమన్నారండి అంటే దాన్ని ఇంట్యూషన్ అంటే, and is one of the main characteristics of illumination. A second effect on the mind is responsiveness to telepathic communication and a sensitiveness to other minds which have achieved an ability to function on soul levels. దీనితో ఇంకొకటి ఏంటంటే టెలిపతిక్ కమ్యూనికేషన్ ఒక స్టార్ట్ అంటే సోల్ లెవెల్. టెలిపతి ఈజ్ ఆఫ్ 3. అది మనం టెలిపతి బుక్ మనం చెప్పుకుందాం, అందులో చాలా వివరంగా మనకు అవన్నీ చెప్తారు ఆయన. సో టెలిపతి అన్నటువంటిది 3గా ఉంటుంటుంది. ఒకటి బ్రెయిన్ టు బ్రెయిన్, ఇంకొకటి సోల్ టు సోల్, మూడోదేమో సైకి లెవెల్స్. అది
టెలిపతిక్ కమ్యూనికేషన్ ఆన్ సైకిక్ లెవెల్స్. ఈ మూడిటి లెవెల్స్లో ఉంటుంటుంది. అయితే బ్రెయిన్ టు బ్రెయిన్ అనేటువంటి జనరల్గా మనం చూస్తుంటాం. చూసా, నేను నీకు కరెక్ట్గా ఫోన్ చేద్దాం అనుకున్నాను, నువ్వు చేసేవారా నాకు అంటాడు. అంటే ఇదేం లేదు, దిస్ ఇస్ బ్రెయిన్ టు బ్రెయిన్ టెలిపతిక్ కమ్యూనికేషన్. వాడు నేను నిజంగా నేను అనుకుంటున్నాను మీ ఇంటికి రావాలి, మీరు వచ్చారండి మా ఇంటికి అంటాడు. వీడికి తెలియదు వాడు అనుకుంటున్నాడని. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే దిస్ ఈస్ ది టెలిపతిక్ కమ్యూనికేషన్ బ్రెయిన్ టు బ్రెయిన్. నేను నిజంగా ఇలా అనుకుంటున్నానని మీరు చేశారండి అంటాడు. సో ఇవన్నీ ఏంటంటే బ్రెయిన్ టు బ్రెయిన్ ఉండేటువంటి టెలిపతిక్ కమ్యూనికేషన్. ఇది కాకుండా సోల్ టు సోల్ టెలిపతిక్ కమ్యూనికేషన్ ఉంటుంది, దాన్ని అభ్యాసం చేయంటున్నారు ఆయన. ఇక్కడ అది మాత్రం చెప్తున్నాను, మిగిలిన రెండు విషయాలు ఇక్కడ నేను చెప్పట్లేదు అంటున్నారు ఆయన. సోల్ టు సోల్ తోటి టెలిపతిక్ గా ఎలా కమ్యూనికేట్ అవ్వాలో చెప్తున్నారు. టెలిపతిక్ కమ్యూనికేషన్ అది I refer to the interplay that can be set up between souls divinely attuned and which has resulted in the past in the transmission of the inspired utterances of the world in the world scriptures and in those divine pronouncements which have emanated from certain great sons of God, such as the Christ and the Buddha. Intuition and telepathy in its purest form are therefore two results of illumination upon the mind. Therefore, two results of illumination upon the mind. So intuitions అంటే అక్కడ చక్కగా ఒక క్రైస్ట్, ఒక బుద్ధుడు, వాళ్ళ యొక్క ఇవి చక్కగా మనకి ఎక్కడ తెలియబడతాయి అంటే సోల్ లెవెల్లో ఉండడానికి చక్కగా చేయండి. సోల్ లెవెల్లో ఉన్నప్పుడు మన చుట్టూతో ఉండేటువంటివి అన్ని కూడా సోల్ లెవెల్లో ఉంటాయి. సోల్ లెవెల్లో వాటితోటి మనం సంభాషించడానికి చేస్తుంటాం. కనుక సోల్ లెవెల్లతో సంభాషించడం అనేటువంటిది అప్రాకృతమైనటువంటి దేహముగా చెప్తారు. నేను ఉద్ధవుడు ఏమంటాడు, ఈ యొక్క అప్రాకృతమైనటువంటి దేహముతో సంబంధం పెట్టుకోవాలని నేను ప్రయత్నం చేస్తున్నాను, కానీ నీ యొక్క ప్రాకృతం అంటే ఇది నేను దేనితో అయితే నేను సంబంధం పెట్టుకుంటున్నాను, నీ దేహం నేను నిన్ను చూసి మాట్లాడుతున్నప్పుడు నీ యొక్క దివ్యమంగళ విగ్రహం అలా ఉంటుంటే చాలా ఆనందంగా ఉంది. ఇది అయితే వయస్సు పెరుగుతున్న కొద్దీ నీ దేహములో మార్పులు రావట్లేదు. మనం చిన్నవాడు చాలా ఆనందంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, వాడు ముసలాడికి ఇవన్నీ ఇలా అయిపోతారు. కానీ కృష్ణుడి యొక్క దేహం అలా అవ్వట్లేదు. ఇది నేను నీ యొక్క దేహముగా నేను తెలుసుకున్నాను, కానీ ఇది నీ యొక్క అప్రాకృతమైనటువంటి దేహముగా నేను దర్శించుకోలేకపోయాను అంటాడు ఉద్ధవుడు. అది అప్రాకృతమైనటువంటి దేహం. సో అది సోల్ లెవెల్ గా ఉంటుంటుంది. సో సోల్ లెవెల్ తోటి వ్యవహరించేటువంటిది అది అప్రాకృతమైనటువంటి దేహం. అది కనుక అదిగా ఉంటున్నటువంటి దేహముతోటి మనం సంబంధం ఏర్పరచుకోవాలి. అంటే చోట్లో మన చుట్టూతో ఉండేటువంటి వాళ్ళు యొక్క సోల్ లెవెల్ తోటి, అంటే వాడు పర్సనాలిటీ లెవెల్ తోటి వాడు బ్రెయిన్ తోటి మనతోటి కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకుందామని చూస్తుంటాను. వాడిని బ్రెయిన్ తోటి కనెక్షన్ పెట్టుకోలేదు, మనం వాడిని మార్చక్కర్లేదు. వాడి సోల్ ఏం మాట్లాడదలుచుకుంటుందో వాడి సోల్ని వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. వాడి సోల్ తోటి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసుకోండి చక్కగా. అంటే ఇదంతా కూడా చక్కటి సాధన చేయాలి మనం. ఎదుటి వాడి యొక్క సోల్, ఎందుకంటే వాడికి కూడా తెలియదు వాడి సోల్కి ఏం కావాలో, అది మనం తెలుసుకోగలగాలి. తెలుసుకోగలగాలంటే మనం చక్కగా ఇందాక చెప్పినటువంటి సాధన ద్వారా దిస్ ఇస్ ద సెకండ్ స్టెప్ మనం చెప్తుంటుంది. సో ఈ మూడు యునైట్ అయిపోయినప్పుడు మనలో బ్రెయిన్, మనస్సు, మన యొక్క ఆత్మ, ఈ మూడు యునైట్ అయిపోయినప్పుడు మనం సోల్ లెవెల్గా మనం ఉంటున్నాం. అప్పుడు ఎదుటివాడి యొక్క సోల్ని మనం తెలుసుకోగలుగుతాం. మన చేతిలో సెల్ ఫోన్లు మనం బాగా వాడడం అలవాటు ఉందనుకోండి, ఎదుటివాడు సెల్ ఫోన్ పట్టుకోగానే అది ఏ కంపెనీది, అది ఏ సిరీస్తో చెప్పేస్తారు చూసారా. వాడు అందులో ఉన్నటువంటి ఆపరేషన్స్ అని వాడు చూపించలేదు, అయినా వాడు పలానా సెల్ ఫోన్ పట్టుకున్నా, అది లేటెస్ట్ ఫోన్ అండి, ఆయన కొనుక్కున్నాడండి, బాగుంది సార్, అది నిజం సార్ అంటే వీడు అనేసి వాడు చూపించలేదు. వాడు జస్ట్ ఫోన్ ఇలా జేబులో పెట్టుకున్నాడు, చేతిలో పట్టుకున్నాడు, అంతే. మనకు అర్థం కాదు. అలానే ఉంటాయి కదా అన్ని సెల్ ఫోన్లు. మరి వీడు ఎలా పట్టేసాడండి అంటున్నది అనుకుంటామా? ఏం లేదండి, దాన్ని రీడ్ చేసేసాడు వీడు. దాని ఫోన్ యొక్క సైజు, దాని యొక్క అన్ని రీడ్ చేసాడు, టకటక చెప్పాడు, అంతే. దాన్ని ఓపెన్ చేయలేదు. అది ఎలాగో అలాగే వాడి యొక్క సోల్ తోటి వీడు మాట్లాడాలంటే వీడు వాడు వచ్చి నుంచి ఉంటే చాలు వాడి సోల్ వీడి మీద రిఫ్లెక్ట్ అయిపోతుంది. కొంచెం అంటే మనం ప్రశాంతంగా ఉండడం అంటే మొట్టమొదటిగా మనం అభ్యాసం చేసుకుంటూ ఉంటే అప్పుడు వాడి సోల్ మన మీద చక్కగా రిఫ్లెక్ట్ అయిపోతుంది. సోల్ రిఫ్లెక్ట్ అయిపోయారంటే దాంతో మనం లింకప్ ఏర్పాటు చేసుకోవాలి. వాడు బ్రెయిన్ నుంచి వాడు కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసుకున్న మనం సోల్ తోటి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అందు గురించి మాస్టర్ గారు మనకి ఏం చేశారంటే ఎదుటి బ్రెయిన్ తోటి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వాడికి అవకాశం ఇచ్చారు. కానీ మన సోల్ తోటి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసుకోండి అని చెప్పడానికే
ఆయన ఏం చేశారు, మనకి ఉచిత హోమియో వైద్య సేవ అని పెట్టారు. ఉచిత హోమియో వైద్య సేవ అనేటువంటి దానికి ఏమవుతుంది, వేరేవాడు బ్రెయిన్ తోటి వాడు కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు. వాళ్ళు చాలా ఫ్రీగా ఇస్తారు మందులు, చాలా బాగా చూస్తారు కదా, దట్ ఈస్ బ్రెయిన్ కనెక్టివిటీ. కానీ మందులు ఇచ్చేటువంటి వాడికి సేవ చేసేటువంటి వాడికి ఏమని చెప్పారు, వాడిని పరమాత్మ స్వరూపంగా చూడు అని చెప్పారు. దానివల్ల ఏంటంటే వీడు సోల్గా వీడు తయారవ్వాలి, ఎదుటివాడి యొక్క సోల్ ఆస్పెక్ట్ ఏంటో వీడు చూడాలి. సోల్ తోటి వీడు సోల్ కనెక్టివిటీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు నిజానికి సోల్కి ఏం కావాలో వీడు అది చేస్తూ పెడతాడు. అది దాని గురించి ఫర్దర్గా మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో. ఓం శాంతి శాంతి.